సరైన అవగాహన, దాని గురించి తెలుసుకోవటము, ఆ తెలుసుకున్న తర్వాత ఒక క్రమంలో ప్రశాంతంగా, ధైర్యంగా చేయటము. అలా చేసిన తర్వాత ఎలాంటి సందేహాలు, సంకోచాలు, భయాలు లేకుండా దాన్ని పొందవలసిన విధంగా మనం పొందుతాము. ఇప్పుడు ఇది మొత్తం కుండలిని గురించి చెప్పుకోకపోయినా సరే, డైరెక్ట్ క్రియ చేసే వాళ్ళకి కూడా ఆ శ్వాసలు, ఆ మనస్సు చక్రాసన్ని ప్రతిసారి టచ్ చేస్తూ వెళ్తాయి. ఆ టచ్ చేస్తూ వెళ్ళి తర్వాత ధ్యానంలో నిమగ్నమైనప్పుడు ఆ ధ్యాన ఏకాగ్రత ఏ చక్ర స్థానంలో ఎక్కడ నిలిచిద్దో అక్కడ అంతర్గత శక్తి, కుండల శక్తి స్ప్రెడ్ అవ్వడం మొదలై మిగతా చక్రాస్ టచ్ చేయి వాటిని కూడా స్ప్రెడ్ చేసి వాటిని కూడా కదిలిచ్చి మొత్తం మీద అన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇలా జరిగిన తర్వాత ఆ అన్నిటికి సంబంధించిన ఫలితాలను మనం పొందుతాం.